Hi friends, welcome to my channel. Today's special is Malai Laddu. దానికి కావాల్సిన పదార్థాలు 150 grams పాలపొడి, 150 grams sugar powder, 100 grams మైదా, 200 grams నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేగించుకోవాలి. వేగించుకున్నాక ఒక కప్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని 100 grams మైదా వేసుకొని ఆ నెయ్యిలో ఇది మంచిగా వేగించుకోవాలి. వేగించుకున్నాక ఇట్లా బబుల్స్ వస్తాయి. బబుల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 150 grams పాలపొడి, 150 grams షుగర్ పౌడర్, ఇందాక వేగించుకున్న జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందాక మనము నెయ్యిలో మైదా వేగించుకున్నాం కదా, అది కూడా దీనిలోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకోవడం అయ్యాక నెయ్యి వేసుకొని లడ్డూలు చేసుకోవడమే. ఈ లడ్డూలు పిల్లలకి బాగా నచ్చుతాయండి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. అలాగే ఈ చేశాక 4 hours తర్వాత తింటే బాగుంటుంది. లడ్డూలు చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మలాయ్ లడ్డు రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ మలాయ్ లడ్డు చేసింది. తిని ఎలా ఉందో చెప్తా. సూపర్ అండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ KL #my